అండి. ఇప్పుడు మా టైంలో మేము అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు, కృష్ణ, శోభన్ బాబు గారు కానీ అప్పట్లో ఈ విధంగా ఉండేవాళ్ళు కాదు. అబ్బే ఇప్పుడు శోభన్ బాబు గారికి అసలు ఫ్యాన్సే అంటే ఆయనకి ఇష్టం ఉండేది కాదు. శోభన్ బాబు గారికి లేడీ ఫ్యాన్స్ చాలా ఎక్కువ జనరల్ గా. ఇప్పుడు ఎప్పుడైనా సరే ఏ సినిమా అయినా సరే అభిమానుల మూలాన ఆడదది. అభిమానులు ఒకసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు, 3 సార్లు చూస్తారు. ప్రేక్షకుల మూలాన ఆడాలి. ప్రేక్షకులకు తగినట్టుగానే తీస్తారు తప్ప ఈ అభిమానులకు తగినట్టుగా ఏదో కొన్ని సీన్స్ పెడతారు. కాదని లేదు దాంట్లో అన్నట్టుగా అన్ని తరగతులకి అన్ని వర్గాలకి సంబంధించినటువంటిగా సినిమా. మొన్న చిరంజీవి గారు ఒక మాట అన్నారు, ఏంటది? టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు, డిసిప్లిన్ కూడా ఉండాలి, మనం చాలా డిసిప్లిన్ ఉండాలి. చాలా చాలా నిజాయితీ, అది కరెక్ట్ అయింది. చెప్పంటారా? డిసిప్లిన్ అన్నది పూర్వము నాగేశ్వరరావు గారు, రామారావు గారి దగ్గర నుంచి నేర్చుకోవాలి డిసిప్లిన్ అన్నది. దానికి కారణం ఏంటంటే షూటింగ్ వాళ్ళు 9 కార్స్ అంటే 8 o'clock ఉండేవారు. ఎన్టీ రామారావు గారు ఎర్లీ మార్నింగే విత్ మేకప్ 6 o'clock. నేను ఆయనతో పాటు ఎన్టీ రామారావు గారితో పాటు నేను దానవీరస్వామి కథ దగ్గర నుంచి ఎన్నో సినిమాల్లో నేను చేశాను వారితో పాటు. బాలకృష్ణ గారి సినిమాకి మంచి రెస్పాన్స్ చాలా డాకు మహారాజ్. ఎందుకంటే కారణం ఏంటంటే బాలకృష్ణ గారు చాలా డైరింగ్. ఇంట్లో కూడా ఇప్పుడు కొన్ని ఫైట్స్ లో కూడా డూబ్ లేకుండా ఆయన చేసేవారు. నాకు వారితో చాలా పరిచయం ఉంది. బాలకృష్ణ గారు కానీ వాళ్ళ ఫాదర్ యొక్క ఇది వచ్చింది. ఇప్పుడు మనం చూసాం మరి ఎన్టీ రామారావు గారి తర్వాత కృష్ణుడు గాని ఇవి కానీ కొన్ని బాలకృష్ణ గారు వేసి కొద్దిగా మెప్పించారు. అంటే గతంలో బాలకృష్ణ గారు తొడగొడితే ట్రైన్లు వెనకకి వెళ్ళిపోవడం అలాంటి సీన్స్ మళ్ళీ వస్తే బాగుంటాయి అనుకుంటున్నారా? అదే లేదండి, ఇప్పుడు ట్రెండ్ మారింది. ట్రెండ్ చాలా మారింది. ఎందుకంటే ప్రజల్లో అప్పట్లో ఏంటంటే అవగాహన లేదు, ఇప్పుడు మంచి అవగాహన వచ్చేసింది. ఎలాంటి అవగాహన వచ్చేసింది అంటే మనం సినిమా చూస్తున్నాము. యాక్చువల్ గా చెప్పాలంటేనండి కొంతమంది అభిమానులు కొన్ని విషయాలు తెలియవు కానీ యాక్చువల్ గా ఏమిటంటే ఈ సినిమా వెనకాల ఒక పాట కానీ లేకపోతే ఒక ఫైట్ కానీ ఒక ఇది కానీ ఏది చేసినా కానీ వాళ్ళ వెనకాల ఎన్నో ఇవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫైట్ చేస్తారు, నిజంగా మనం ఏమనుకుంటాం అల్లు అర్జున్ ఫైట్ చేసేస్తున్నాడు వెనకాల డూబ్ అనమాట. అదే ఒక ఈ ఫైటర్స్ లోనే అలాంటి వ్యక్తిని ఎన్నుకుని సేమ్ అదే మేకప్ చేసి ఎగరడం, తనడం, గెంతడం, ఒక సినిమా లాగానే చూడాలి, ఏదో అలాగే చూడాలి. ఒక ఎంటర్టైన్మెంట్ కోసం. ఇప్పుడు వాళ్ళు కట్టుకునే బట్టలు వాళ్ళవి కాదు, వాళ్ళు వేసుకునేది తల వాళ్ళది కాదు, అంతా బిగ్గులు, మేకప్, డాన్స్. ఒక రైటర్ రాస్తాడు ఓ పాటని, అతనేమో కంపోజ్ చేస్తాడు, అతను మళ్ళీ ఇది చేస్తాడు. ఒక టేక్ కాదు, 2 టేకులు కాదు, 3 టేకులు కాదు, 10 టేకులు వస్తే కానీ అక్కడ సరే. మనం ఏంటంటే ఒక పాటని ఈజీగా చూసేస్తున్నాం సినిమాలో. ఈ పాట రావడానికి ఎంత ఏంటంటే హీరోలు చేసేటటువంటిది ఉంది. అప్పట్లో ఉండేటటువంటి టాలెంట్ ఇప్పుడు ఏమీ లేదండి. దానికి కారణం చెప్పంటారా? ఏఎన్ఆర్ కానీ, ఎన్టీఆర్ కానీ,